ఇంజక్షన్ సూట్ చేయించుకుంటారు సంవత్సరాలుగా 2 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టినా ఇప్పుడు అర్థమైంది 10 సంవత్సరాల తర్వాత ఈ విభజనకు సంబంధించినటువంటి బాధ్యత కేవలం కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడం కరెక్ట్ కాదు. విభజన చట్టంలో కేవలం కాంగ్రెస్ పార్టీయే రాష్ట్ర ప్రగతి కోసం అనేక హామీలు పొందుపరుచున్నారు, చట్టబద్ధత కల్పించున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే రాష్ట్ర అభివృద్ధి గురించి నిబద్ధత ఉన్నది. ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఈ విభజన హామీలు కానీ ప్రత్యేక హోదా గురించి ఏ మాత్రం దృష్టిని కేంద్రీకరించలేదు. భారతీయ జనతా పార్టీ మెడలు వంచి వాటిని సాధించలేదు. కానీ కాంగ్రెస్ దేశ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆనాడు అనంతపూర్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు వారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క జన్మ హక్కు, ఇది వారి హక్కు, వారికి చెందాలి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదా కాబోతుందని వారు చెప్పడం జరిగింది. ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. షర్మిలారెడ్డి గారు ఈ విషయాలు చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరిగింది. అందుకే అన్ని జిల్లాల్లో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ వేవ్ మొదలైంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. ప్రజల్లో నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అది ఎవరు ఆపలేరు. మొదటి 2 ఫేజెస్లో దేవకుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా మొదటి 2 ఫేజెస్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక ఆశ అనేది వచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్మాణం అవుతుంది, పోలవరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వేలాది అనుసంధానం చేయొచ్చు. మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే పోలవరం ప్రాజెక్టు ద్వారా ఈ నీటి పారుదల వ్యవస్థ ఎంతో మెరుగుపడేదానికి అవకాశం ఉంది. విశాఖపట్నానికి మంచినీటి సదుపాయం పెరిగేదానికి అవకాశం ఉంది. పరిశ్రమలకి నీటి సౌకర్యం కల్పించేదానికి అవకాశం ఉన్నది. అదే కాక విభజన చర్చలో ఉన్నటువంటి దానికి సదుపాయాలే కాదు, ట్యాక్స్ కట్సే కాదు, ప్రత్యేక హోదా ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి ఎక్కువ నిధులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ నిధులు ఉపయోగించుకొని విద్యా వైద్య రంగాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది. ప్రత్యేక హోదా అంటే చాలామందికి ఈ 2 పార్టీలు కూడా ఒక్క రోజు కూడా విభజన అయిపోయిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే అంశం మీద ఒక్క రోజు కూడాను ఆలోచన చేయకుండా విభజన బాధ్యత అంతా కాంగ్రెస్ పార్టీ మీద నెట్టివేసి ఆ నేరం కాంగ్రెస్ పార్టీ మీదే నెట్టివేసి పాపం గడుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం రూపకల్పన చేసేటప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ప్రజల సంక్షేమం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇవ్వాలి,
అనే దాని మీద దీర్ఘంగా ఆలోచన చేసి ఆ విభజన చట్టంలో అనేక హామీలు పొందుపరచడం జరిగింది. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఈ విధంగా విభజన జరగబడ్డాయి. కానీ ఏ రాష్ట్రానికి కూడాను ఈ విధంగా విభజన చట్టంలో రాష్ట్ర అభివృద్ధి మీద ఒక్క వాక్యం కూడా ఆ చట్టాల్లో లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టంలో అనేక హామీలు పొందుపరుచుకునేదానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రజల యొక్క సంక్షేమం మీద వారి చిత్తశుద్ధిని ప్రకటించుకున్నారు. అంతేకాదు అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్లో ప్లానింగ్ కమిషన్లో ప్రత్యేక హోదాని ప్రకటించారు. మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ జిల్లాలో కలెక్టర్గా పనిచేసినప్పుడు ఏ విధంగా ప్రజల ఆదరాభిమానాలను పొందాను, మరి అదే అంకిత భావంతో మళ్ళా ఈ జిల్లాకు సేవ చేసేందుకు వచ్చారని వారు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి వచ్చే ఆదివారం వైఎస్ జగన్మోహన్ గారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రచారానికి వస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు నెల్లూరు ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత నాకుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ పదవి చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రజల్లో ఒక అంశంలో స్పష్టత తీసుకొచ్చారు. మొత్తం రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసి అనేక మీటింగ్లు అడ్రస్ చేసి రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఎడల ఒక స్పష్టత తీసుకొచ్చారు. అది ఏమిటి అనేది మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా లెటర్ పెట్టారు, రాష్ట్రాన్ని విభజించండి అని. వైసీపీ పార్టీ కూడాను లెటర్ పెట్టారు, రాష్ట్రాన్ని విభజించండి అని. విభజన నిర్ణయం 5వ తారీఖున ఆదివారం 3 గంటలకి కొవ్వూరు రాబోతున్నారు. మరి నెల్లూరు పార్లమెంట్ ఓటర్స్ అందరూ కూడాను ఈ సభకు హాజరయ్యి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. దండయాత్ర చేస్తూ మన ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముద్దుబిడ్డ రాజశేఖర రెడ్డి రాజసం, రాజశేఖర రెడ్డి గారి వారసురాలు, రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలుగా ఈరోజు న్యాయయాత్రలో భాగంగా ఆదివారం 5వ తేదీ సాయంత్రం 3 గంటలకు కోవూరు బజార్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పెద్దలు దేవకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా పార్టీ ఎంపీ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి రాజు గారు, కె రాజు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా పేరు పేరున ఆ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళందరూ కూడా బాధ్యతలు తీసుకొని దాన్ని సక్సెస్ చేసేదానికి అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానంగా 2 పార్టీలు, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర విభజన గాయాల అనంతరం ఈ 2 పార్టీలు కూడా 5 సంవత్సరాలు పరిపాలన సాగించాయి. ఈరోజు తిరిగి కాంగ్రెస్ జెండా ప్రజల్లోకి వెళ్తుంటే స్పందన వేరేలా ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని కేంద్రంలో మంత్రి పదవులు పొందుతూ కూడా విభజన హామీలు ఏవైతే విభజన అంశాలు సార్ మాట్లాడినట్టు అవి కూడా సాధించడంలో విఫలమవ్వడం ఒకటి. రెండోది, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేటటువంటి సంక్షేమ రాజ్యం గురించి మనం ఒక విషయం మాట్లాడాలి. ఏదైతే పేదవాడు
కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలని రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా ఈరోజు అందరి హృదయాలు ఉండేటటువంటి పరిస్థితి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆరోగ్యశ్రీ యొక్క పరిమితిని 25 లక్షలకు పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నాడు తప్ప ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ చనిపోయినట్ట బతికున్నట్ట అని ఈ జిల్లా ప్రజానీకం ఒకసారి ఆలోచించుకొని వేడుకుంటున్నాం. ఇకపోతే మద్యపాన నిషేధం అన్నాడు. ఈరోజు స్వయాన నాసి రకమైనటువంటి మద్యం తయారు చేస్తూ ప్రభుత్వమే అమ్ముతూ అక్క చెల్లెమ్మల మెడలో మంగళసూత్రాలు తెగిపోతున్నా కూడా నేను సంక్షేమం స్విచ్చులెత్తాను కాబట్టి మీరు నాకు ఓటు వేయమంటున్నారు. ఒకసారి చంద్రబాబు పసుపు కుంకుమతో స్విచ్చెత్తాడు, విఫలమయ్యాడు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విఫలం అవబోతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి షర్మిలారెడ్డి గారికి మద్దతుగా ఈ కోవూరు బహిరంగ సభని మీరందరూ కూడా జయప్రదం చేయాలి. జిల్లా నలుమూలల నుంచి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీని అభిమానించే ప్రతి వ్యక్తి తప్పకుండా హాజరు కావాలనుకుంటున్నాం. ఇకపోతే కోవూరు శాసనసభ నియోజకవర్గం నుంచి నాకు పోటీ చేసేటటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దల దేవకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా సహృదయంతో నన్ను ఆహ్వానించినటువంటి సోదరుడు మోహన్ అన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మాట కూడా ఎగరపోయింది కోవూరు నియోజకవర్గం తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది చాలా తక్కువగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశ భవిష్యత్తు కానీ, రాష్ట్ర భవిష్యత్తు కానీ, యువత భవిష్యత్తు కానీ, మహిళ భవిష్యత్తు కానీ ఇవన్నీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించబోతున్నారు. ఈరోజు వాలంటీర్ సిస్టమ్ గురించి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే పీజీలు చదువుకొని కూడా 5,000 రూపాయలకి ఇంటింటికి తిరుగుతూ పనిచేస్తున్నారు. ఈరోజు పీజీలు చదువుకొని కూడా డెలివరీ బాయ్స్గా జొమాటో, స్విగ్గీల్లో యువత పనిచేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా తిరిగి మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో దేశంలో ఉండేటటువంటి 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, అందులో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రభుత్వంలో ఖాళీ ఉండేటటువంటి 2,25,000 ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే భర్తీ చేయబోతుంది అనేటటువంటి ఒక నినాదంతో ఈరోజు యువతలో అందరి కళలో కూడా ప్రత్యేక హోదా వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అది ఒక కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని నమ్ముతారు. పొలం కంటే శపోణం ఏదైతే గతంలో విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గాయాలు ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ పార్టీ హామీలతోనే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పథంలో అడుగుపెడుతుంది. మా ఎంపీ అభ్యర్థి గారు, ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా సమయం కావాలి. నేను మొదటిగా ఎందుకంటే సార్ పనిచేసిన విషయం తెలియదు. ఈరోజు కూడా దళిత వాడల్లోకి వెళ్ళి, గ్రామాల్లోకి వెళ్ళి రాత్రి బడి నేర్పించినటువంటి కలెక్టర్ గారు అంటే వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు కనపడుతుంది. ఎందుకంటే కలెక్టర్లు వస్తుంటారు, పోతుంటారు, అధికారులు సంతకాలు పెడుతుంటారు, జీతం తీసుకుని వెళ్ళిపోతారు. ఎవరైతే నిజంగా ప్రజా శ్రేయస్సు కోసం అణగాడిన వర్గాలకు ఏదైనా చేయాలని ఆలోచన దృక్పథం ఉన్న వ్యక్తి కాబట్టే ఈరోజు తిరిగి ఆయన నెల్లూరులో నేను పార్లమెంట్కి పోటీ చేస్తానని ముందుకు రావడం జరిగింది. కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఎంపీ అభ్యర్థులు విజయసాయి రెడ్డి గారు నిజంగా బాధేస్తుంది. ఆయన మన టీవీ నేను ఇంటర్వ్యూ చూశాను. మా పార్టీలో నంబర్ 1 ఉంటాడు, నంబర్ 2 ఉండడని. ఏం చదువుకున్నారు సార్ మీరు? పార్టీ అంటే ఏంటి? ఆర్పీ యాక్ట్ ప్రకారం, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో పార్టీకి ఉండేటటువంటి నియమ నిబంధనలు ఏంటి? అది ఏమైనా కార్పొరేట్ కంపెనీయా మీ బాస్ చెప్తే వినడానికి? కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. పార్టీల యొక్క సిద్ధాంతాలను చూడండి, పార్టీల యొక్క వ్యక్తులు చూడండి. ఇవన్నీ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి తిరిగి కోవూరు ప్రజలు పట్టం కడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ షర్మిల గారి ఏదైతే బహిరంగ సభను 5వ తేదీ అందరూ వేలాదిగా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు. ఈరోజు ఈ కోవూరు నియోజకవర్గంలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లమిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గతంలో 6 సార్లు ఈ కోవూరు శాసనసభ నుంచి ఆయన ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు తీర ప్రాంత గ్రామాలకు వెళ్తే కనీసం తాగునీటికి కూడా అవస్థలు పడేటటువంటి గ్రామాలు ఉన్నాయంటే, ఒక అభ్యర్థికి 30 సంవత్సరాలు కట్టబెడితే అధికారాన్ని మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. 2వ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు. మహిళలు రాజకీయాల్లోకి రావాలని కోరుకునేవాడిని. ఎందుకంటే నేను మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు గ్రామాల అవసరాల గురించి తెలిసిన వాడిని. ఒక జెండా కార్యకర్తగా, నిబద్ధత కార్యకర్తగా పనిచేసినప్పుడు కార్యకర్తలకు ఉండేటటువంటి కష్టాలు తెలిసిన వాడిని. ఈరోజు మహిళలు రాజకీయాల్లోకి రావాలని జనరల్ స్థానంలో కూడా నేను మా తల్లి గారిని సర్పంచ్గా నిలబెట్టి గెలిపించడం జరిగింది. ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు శాసనసభ మీదకి వచ్చారు.
ఎలా వచ్చారో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, డబ్బుంది కాబట్టి పదవులు కొనుక్కోవాలనేటువంటి ఆలోచనతో అడుగుపెట్టిన వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారు. పాపం నెల్లూరు టికెట్ ట్రై చేశారు. అక్కడ మన మంత్రి అనిల్ గారు ముందుగానే ఊహించి ఒక మైనార్టీ సోదరుడు ఖలీల్ అనేటటువంటి ఖర్చీని నా కుర్చీలో వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఆ కుర్చీ వేరే వాళ్ళకి ఎక్కడ వెళ్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇరు పార్టీల సర్వేల్లో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని తెలిసి మైనార్టీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలి చేసింది. నెల్లూరు జిల్లాలో మైనార్టీలను అవమానించింది అని స్పష్టంగా తెలియజేస్తుంది. నెల్లూరులో కుదర్లా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారు. చంద్రబాబు గారు ఆఫర్ ఇచ్చారు. ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతుతో సంబంధం లేకుండా, జెండా మోసిన కార్యకర్తల అభిప్రాయానికి విలువలు లేకుండా, మండలాధ్యక్షులు కావచ్చు, ఇక్కడ పనిచేసినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, గతంలో పనిచేసిన వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేవలం సూట్ కేసు తీసుకొని ఈ కోవూరు తెలుగుదేశం కార్యకర్తల ఆత్మాభిమానాన్ని ప్రశాంత్ రెడ్డి కాళ్ళ ముందు పెట్టిన వ్యక్తి ఈ చంద్రబాబు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళకి సిద్ధాంతం ఉండదు. మోసిన కార్యకర్తల గురించి ఆలోచించరు. కాబట్టి ప్రజలందరూ గమనించండి, ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసమో వాళ్ళ అవసరాల కోసమో పనిచేస్తారు తప్ప దేశ శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఆలోచించమని ఒక్కసారి ఆలోచించమని వేడుకుంటున్నాను. కాబట్టి ఈ కోవూరు శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేశారు. ఈరోజు మీరు ఆన్లైన్లో ఉంటాయి అఫిడవిట్లు, ఎలక్షన్ అఫిడవిట్లు డౌన్లోడ్ చేసుకోండి. ఎవరు చదువుకున్నారు, ఎవరు నిరుపేద, ఎవరి క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరి అర్హతలు ఏంటి అక్కడ ఉంటాయి. కాబట్టి కోవూరు నియోజకవర్గ ప్రజలు నేను ఒకటే కోరుకుంటున్నా, మీ ముందుండే జెండాలు చూడండి, వాటి యొక్క ఎజెండాలు చూడండి. 2 సార్లు ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఉంది, సర్పంచుల యొక్క హక్కుల జన్మభూమి కమిటీలు పెట్టి కాలు రాస్తుంది, ఇది రాజ్యాంగబద్ధంగా లేదు, ఆ ప్రభుత్వం చెత్త ప్రభుత్వాన్ని ఓడించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే దాన్ని అవినీతికి లైసెన్స్గా ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే వ్యాపారం చేస్తుందో ఆ విధంగా మద్యం, ఇసుక ఇవన్నీ అమ్ముకునే దానికి కాదు మేము మీకు ఓట్లు వేసింది. ఒక మంచి పరిపాలన చేస్తాం. ఒక రైతు 2 ట్రక్కులు ఇసుక తోలుకు పెన్నా నది కళ్ళ ముందు ప్రవహిస్తుంటుంది కోవూరు నియోజకవర్గంలో. పేదవాడు ఇల్లు కట్టుకుంటూ పోతేసుకోవడానికి ఒక ట్రక్ ఇసుక తేవాలంటే సెబ్బవాడిని పంపించి అక్రమ కేసులు